ఎవరికి వాళ్ళు ఇలా కూర్చుంటే మన బిడ్డ ఏమైపోవాలి? సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు కానీ దానివల్ల మన బిడ్డ ఎంత బాధపడుతుందో అని ఆలోచించారా? అది మన కూతురండి. ఆ అబ్బాయి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు అంటే పసిపిల్ల పాపం అది ఎంత అల్లాడిపోతుందో. పైగా మనమే ఏదో చేశామని ఆ రుద్రాన్ని వచ్చి మన మీద నింద మోపుతుంది. ఇంత జరుగుతున్నా మనం ఏమీ చేయకుండా మౌనంగా ఉండిపోతే ముందు ముందు ఏం జరుగుతుందోనని భయం వేస్తోందండి. ఎందుకండి అంత కోపం? ఎవరి మీద మీకు ఆ కోపం? పెళ్లి చేసిన భూమి మీదనా, లేదా కడుపున పుట్టిన మన బిడ్డ మీదనా? అలాంటి బిడ్డను కన్నా నా మీదే నాకు కోపంగా ఉంది. ఒక బిడ్డ విషయంలో తప్పు చేశాం, ఆ తప్పుకి ఫలితం అనుభవిస్తున్నాం. మళ్ళీ అదే తప్పు ఇంకో బిడ్డ విషయంలో చేస్తున్నాం. అది మీకు అర్థం అవుతుందా? ఆనాడు చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచిస్తుంటేనే దారి దొరకటం లేదండి. మళ్ళీ కొత్త తప్పు చేస్తున్నాం. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ పోతే చివరికి బాధపడటానికి మనమే ఉండమండి. ఈ బాధని, ఆ భారాన్ని మొత్తం బిడ్డలే మోయాలి. అది అర్థం చేసుకోండి. అమ్మా, ఏంటి నాన్న మీద కోప్పడుతున్నావు? నాది కోపం కాదురా, బాధ. కానీ నా బాధ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. మీ అందరి కోపం కింద పడి నేను నలిగిపోతున్నానురా. నాకు ఎవరి మీద కోపం లేదమ్మా. సరేరా, జరిగిందేదో జరిగిపోయింది. తప్పో ఒప్పో, పిల్లల తప్పుల్ని పెద్దలే సరిదిద్దాలి. వాళ్ల మీద మనం పంతానికి పోతే ఎలాగరా? ఏవండి, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళొద్దామండి. హాస్పిటల్కి వెళ్లాలన్న ఆలోచన మానే. ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ చేసేదేమీ లేదు. వద్దన్నా కూడా పెళ్లి చేసిన భూమి అక్కడే ఉందిగా, తను చూసుకుంటుందిలే. రాఘవా, ఏంట్రా ఇది? ఎందుకురా మనసులో ఉన్న ప్రేమని దాచుకుని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటూ వాళ్ళని కూడా బాధ పెడుతున్నారు? ఏం చేయమంటావమ్మా? ప్రేముంది, ఆ ప్రేమతోనే ఇదంతా చేశాను. కానీ ఆ ప్రేమను తను అర్థం చేసుకుందా? పూర్తిగా మా ప్రేమని తనకు చూపించే అవకాశం ఇచ్చిందా? దగ్గరుండి అన్నీ మేం చూసుకుంటాం బావుగారు అని భూమి ఏమో మోసం చేసింది. కానీ ఇప్పుడు నువ్వు కూడా నన్ను తప్పు పడుతున్నావు. నేను ఎవరిని ద్వేషించాలో, ఎవరిని ప్రేమించాలో నాకే అర్థం కావట్లేదమ్మా. ఎందుకంటే నేను ప్రేమించిన వాళ్ళంతా నాకు దూరం అయిపోతున్నారు. ముందు మాధవ, తర్వాత అక్క, ఇప్పుడు నువ్వు. రే, ఆ మాటలు నువ్వేం పట్టించుకోకురా. నీకు ఎలా నచ్చితే అలాగే చెయ్యి. నిన్ను కాదని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చెయ్యర్రా. నన్ను కాదని ఏమీ చెయ్యము అంటూనే చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు నాన్న. ఎవరిని నమ్మమంటావు? ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. విధి ఎందుకో మన జీవితాలతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఆట ఎప్పుడు ముగుస్తుందా అనేది దానికి తెలియాలి. వదిలేశాడు నాన్న. తలరాత ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. ఆపరేషన్ అయిపోయిందా? ఇంకా ఆపరేషన్ పూర్తి కాలేదండి. అర్జెంటుగా బ్లడ్ కావాలి. మీ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఉంటుంది కదా? లేదండి, చాలా రేర్ బ్లడ్ గ్రూప్, AB నెగిటివ్. అన్ని బ్లడ్ బ్యాంక్స్కి కాల్ చేశాం, ఎక్కడా దొరకలేదు. మీ తరపున మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కాల్ చేయండి. బ్లడ్ అయితే చాలా అర్జెంటుగా కావాలి. ఆ బ్లడ్ దొరకలేదంటే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. పేషెంట్ కండిషన్ తెలిసినప్పుడు అవన్నీ ముందే చూసుకోవాలని తెలీదా? మీరేం చేస్తారో నాకు తెలీదు, ఎక్కడి నుంచి బ్లడ్ తెప్పిస్తారో నాకు తెలీదు. నా బిడ్డకి ఏం కాకూడదు,
వాడికి ఏమైనా అయ్యిందంటే హాస్పిటల్లో ఎవరిని బ్రతకనివ్వను. బెదిరించి ప్రాణాలు తీయగలరేమో కానీ ప్రాణాలు కాపాడలేరు. రేర్ బ్లడ్ అని చెప్తున్నారు కదా, ముందు అది ఎక్కడ దొరుకుతుందో చూడండి. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. తొందరగానా? ఆ బ్లడ్ అంత తొందరగా దొరకదు. ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎవరున్నారు మనకి? ఇప్పుడు ఏం చేయాలి వదినా? మాధవ్ది కూడా ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూపే. ఒక్కసారి మాధవ్తో ఫోన్లో మాట్లాడి రమ్మని చెప్తాను.